ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఒక వ్యక్తి చూపించిన అభిమానం, ఆయన చేసిన వినూత్న ప్రతిజ్ఞ హర్యానాలో చర్చనీయాంశమైంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయి తాను ఆయన్ను కలిసే వరకు పాదరక్షలు ధరించబోనని 14 ఏళ్ల క్రితం శపథం చేసిన రాంపాల్ కశ్యప్ అనే వ్యక్తిని సోమవారం యమునానగర్లో ప్రధాని స్వయంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పాదరక్షలు తొడిగి సుదీర్ఘ ప్రతిజ్ఞకు ముగింపు పలికారు. హర్యానాలోని కైదార్ నివాసి అయిన రాంపాల్ కశ్యప్తో ప్రధాని మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, నేనిప్పుడు మీకు పాదరక్షలు తొడుగుతున్నాను, కానీ భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎప్పుడు చేయవద్దు. మీరు మీ పని చేసుకోవాలి. ఇలా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు అని సూచించారు. ప్రధానిని కలవడం పట్ల రాంపాల్ కశ్యప్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ భేటీ గురించి ప్రధాని మోదీ ఎక్స్లో కూడా ప్రస్తావించారు. ఈ రోజు యమునా నగర్ బహిరంగ సభలో కేతాలకు చెందిన శ్రీ రాంపాల్ కశ్యప్ను కలిశాను. నేను ప్రధాని అయ్యాక నన్ను కలిసిన తర్వాతే పాదరక్షలు ధరిస్తానని ఆయన 14 ఏళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. రాంపాల్ వంటి వారి పట్ల నేను వినమ్రుడన వారి అభిమానాన్ని స్వీకరిస్తున్నాను. కానీ ఇలాంటి ప్రతిజ్ఞలు చేసే వారందరినీ కోరుతున్నాను, మీ ప్రేమను నేను గౌరవిస్తాను. దయచేసి సామాజిక సేవ, దేశ నిర్మాణానికి సంబంధించిన పనులపై దృష్టి పెట్టండి అని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నారు.